రాధా ఓ రాధా తలుపు రాధా మా ఆయన వచ్చినట్టున్నాడు. ఏంటి ఇప్పుడు రాడంటే? ఏమో రేపు వస్తా అన్నాడు, మరి ఇప్పుడే వచ్చిండు. ఎట్లా మరి? నువ్వు ఇక్కడే ఇక్కడ దాక్కో, నేను పోయి తలుపు దిక్తా. రాధా తలుపు రాధా రాధా ఓ రాధా రాధా తలుపు రాధా. ఏంటి తలుపు తీసుకోవడానికి ఎంతసేపు పట్టింది? అది బాత్రూమ్ లో ఉన్నానండి, వచ్చేసరికి లేట్ అయింది. ఎంత పని చేస్తుంది? ఈయనకి సేవలు చేయలేక చస్తున్నా. చచ్చినా బాగుండు, కొంచెం ప్రశాంతంగా బతుకుదు. ఏంటమ్మ గారు, చాలా రోజులకు ఇట్లా నన్ను కలవడానికి వచ్చారు? చూడు తిరుపతి, జమీందార్కి పక్షవాతం వచ్చింది. ఆయనకి సేవలు చేయలేక నేను చస్తున్నా. అందుకే ఆయనకి సేవలు చేయడానికి ఒక పనుడు కావాలి. చూడండి అమ్మగారు, ఒకప్పుడు జమీందార్ దగ్గర పనిచేసిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నా. అవునా? అట్లయితే పనికి ఇంకొకరిని ఎవరినైనా చూడు. అట్లయితే నా తమ్ముడు రాజుగాడు ఉన్నాడు, వాడిని పనులకు పంపిస్తా. నీ తమ్ముడు అంటున్నావు కదా, నీ మీద నమ్మకం ఉంది నాకు. పని అయితే మంచిగా చేస్తాడు కదా? మంచిగానే చేస్తాడమ్మగారు, మీరేం రంది పడకండి. మీరు ఓండి, నేను ఆయన పంపిస్తా. సరే, పొద్దుగల పంపిస్తా. పంపి.
అరే మళ్ళా ఒకటి నార్రా మరే ఇవరకు దేగి దేగి మిలిపిత్తు పడ్డది. అరే ఇక నాతోటి కాదు, నేను పోతాపో. నీ ఆటగాలి ఓపో మళ్ళా రావా మళ్ళా దేగుడే. లేదు లేదు, ఇవాళ ఆడినాం, ఇవాళతోటి కంప్లీట్గా అంతే. రేపు మళ్ళీ ఫ్రెష్గా ఆడుకుందాం. అరే రాజు ఆవురా. ఏంటిదా అన్న? ఏగా జమీందార్ భార్య రాదా లేదా? సాయం కోసం మన ఇంటికి వచ్చిందిరా. ఏం సాయం? అలా భర్తకి పక్షవాతం వచ్చిందట. అయ్యో, ఆయన చూసుకోవడానికి నేను రమ్మని చెప్పింది పనిలోకి. నేనా? నేను కా పని చేస్తానా అన్న? ఇంకేం పని చేస్తావురా? పొరాలతో నువ్వులో తిరుగుతావా? అదైతే చేతన అవుతుంది నీకు. ఏదో ఒక పని చేసుకోవాలరా. అబ్బా నాతోటి కాదే పని. ఇల్లు పడుతుంది, పనిలో పోతాను. నువ్వు పొద్దుగాల పనిలోకి పో, అర్థమైందా? జమీందారు ఇల్లు మంచిగా ఉంటది. ఎన్ని డబ్బులు అడుగుతా అన్ని డబ్బులు ఇస్తారు మనకు. సరే పోతుంది. చెప్పిన మాట నువ్వు బుద్ధిగా పని చేసుకో, అర్థమైందా? ఎదురు మాట్లాడకు. అమ్మగారు, అమ్మగారు ఉన్నారా లోపల? ఎవరు? అమ్మగారు. ఓ తిరుపతి నువ్వా? చెప్పు. అదే మా తమ్ముడు వచ్చిండు. నీ పేరేంటి? రాజు. మీరు ఏ పని చెప్తే ఆ పని వింటాడు. ఎదురు మాట్లాడకు, బుద్ధిగా పని చేసుకో, సరేనా? ఇగో జమీందార్ గారికి ఆరోగ్యం మంచిగా లేదు, పక్షవాతం వచ్చింది. నువ్వు దగ్గరుండి ఆయన మంచిగా చూసుకోవాలి. అట్నే దొరసాని. ఏం ఊతానవరా అటు ఇటు? దుర్సాన ముందు మంచిగా చూసో, బుద్ధిగా పని చేసుకో. అమ్మగారు నేను వెళ్ళొస్తా. సరే లోపలికి రా, చూపిత్త పని. ఏంటి గారు, ఏం కావాలి? సీర అవుతారా? ఓహో, గుట్క బుక్తారా? మరి ఏం కావాలి నీకు? అబ్బా నీతో గండమే ఉండదు నాకు. ఏంటి రాజు, ఏం కావాలి? అది అయ్యగారు ఏమో చెప్తాండు, అది ఏందో అర్థమైతలేదు దొరసాని. అలాగా? నీకు అర్థమైందా? కాలే. అవునా? నీకు అర్థమైతే వచ్చి నాకు చెప్పు. సరే దొరసాని. ఇగో ఇందులో సామాన్ల లిస్ట్ ఉంది, పోయి తీసుకురా. సరే దొరసాని. అరే రాజు, ఏంద్రా ఇంత తొందర వచ్చినావు? నువ్వు నెత్తిమిక్కలు నీళ్ళు పోసుకుంటున్నావు, ఏమైందిరా? అన్నా, ఆ జమీందార్ భార్య నువ్వు అనుకున్నంత మంచిదేం కాదే.
అరే వాళ్ళు డబ్బున్న వాళ్ళు రా, వాళ్ళు ఏదైనా చేస్తారు. మనం డబ్బులు లేని వాళ్ళం, చూసి చూడనట్టు పోవాలి. అర్థమైందా? పోయి పని చేసుకోపో, మనసులో ఏం పెట్టుకోకు. సరే అన్న, పోతా. అబ్బా, ఈ ముసలోడు రోజుకు 3 సార్లు వస్తానట్టున్నాడు. కంపు వాసన వస్తుంది. నీ అవ్వ ఈ పని ఏందో గాని సాగు వస్తానా? అబ్బో అమ్మా అమ్మా. ఓ రాజు, అది కూడా పిండి రావట్లేదా నీకు? దొరసాని, నాకు ఇలాంటి పనులు అలవాటు లేదు. సరే ఇటీ వదులు, అడగట్టుకో పిండు. ఏదాలే ఆ గోడ మీద ఆరేసిరా. సరే దొరసాని. ఇక రాజు, దొరసాని, ఈ చిట్టిలో ఉన్న సామాన్లు తీసుకురాపో. నేను సరుకులకు పోయినాక మీరు ఏం చేస్తారో మొత్తం చూసిన. చూసినావు కదా, మర్చిపో. పోయి సరుకులు తీసుకురా. నేను పోను, ఇక నుంచి ఆయననే పంపియ్యుర్రి. మీ సేవలో తరించేందుకు నన్ను వాడుకోర్రి. ఏం మాట్లాడుతున్నారా? ఇంకోసారి ఇట్లా మాట్లాడినా అనుకో పళ్ళు రాలుతాయి. ప్లీజ్ దోసాని, నన్ను వాడుకోర్రి. ప్లీజ్ దోసాని, నన్ను వాడుకోర్రి. రే హాఫ్ టికెట్ గా నువ్వు ఇంకా పిల్ల బచ్చాగాని వేరా, నీ ఇత్తి ఇంకా ముదరలేదు. నేను పిల్ల బచ్చగానేంటి? మూతి మీద మీసం లేకున్నా జూలు విదిలించే మగసింహాన్ని ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు. పిల్ల బచ్చగానో లేదో ఏర్పడుతుంది. ఓ చూపిస్తావా? సరే చూపించు. అయితే రా పైకి. ఏమైంది? కారిపోయింది. మీరు అన్నట్టు నేను పిల్ల బచ్చగాన్ని. పిల్ల బచ్చగాడు. అమ్మగారు రండి రండి. తిరుపతి, 2 రోజుల నుంచి మీ తమ్ముడు పనికి రావట్లే, ఎందుకు? ఉన్నాడా ఇంట్లో? ఉన్నాడు దొరసాని. పిలు. అరే రాజు, రాజు, దొరసాని వచ్చిందిరా. తిరుపతి, అది అసలు ఏం జరిగిందంటే, అరే రాజు, దొరసాని జరిగిందంతా చెప్పిందిరా. ఇట్రా, ఇరారా. అరే
నువ్వు అనుకున్నట్లు దొరసాని ఏం తప్పు చేయలే. అసలు ఈవిడే జమీందార్ భార్యనే కాదు. ఏందన్నా నువ్వేం మాట్లాడుతున్నావే? ఈమె భర్తను చంపి బలవంతంగా లొంగ తీసుకొని ఈమెతో కాపురం చేస్తాడు ఆ జమీందారు. వాడు ముసలోడైనాక ఈవిడని పట్టించుకుంటే మానేసిండు. అది జరిగింది. అబ్బా ముసలుడా, ఇంత పని చేసినావురా. చెప్తా నీ సంగతి. దొరసాని నన్ను క్షమించుర్రి. పాడు మన ఇంటికి పోదాం. థ్యాంక్ యూ తిరుపతి. పద. ఇదే అన్న ఇది. రాజు, ఇల్లు చూసినాక బట్టలు తెచ్చుకోకపోదామా? అన్న ఇల్లు మంచిగా ఉంటది. ఇల్లు మంచిగా ఉంటుందా? ఇంటి లోపల ఆంటీ మంచిగా ఉంటుందా? ఇల్లు మంచిగానే ఉంటది, ఇంట్లో ఆంటీ కూడా మంచిగానే ఉంటది. ఏ అన్న ముచ్చట్లా మీరు నడవలేరే. నర్రా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆంటీ, అంకుల్, ఆంటీ, అంకుల్ ఉన్నారా లేరా లోపల? నాకు వస్తాడు. ఏంది బాబు, ఏం కావాలి చెప్పండి. నిన్న వచ్చి ఇల్లు చూసినామే, ఆంటీ రెంట్కుండమన్నది. అవునా? సే మౌనిక, మౌనిక ఇటు రావే. ఏంటిదండి? ఇటు రాయే. ఇలా రమ్మన్నావానే? నేనే రమ్మన్నా. రూము ఫ్యామిలీకి ఇవన్నా కాదే, గిల్లకి ఇచ్చినావు. మీరు మా చెప్పారు కానీ 6 నెలల నుంచి ఓ నచ్చిర్రా? రూమ్ అట్టే ఖాళీగానే ఉండబట్టే నిన్ను నచ్చిర్రు, చూసుకొని వేయరు, అందుకే ఉండమన్నా. మేము మంచోళం అంకుల్. మేము లంగలమో దొంగలమో కాదు అంకుల్. మమ్మల్ని నమ్మండి. మిమ్మల్ని నమ్మితే సరే లోపల కోరి. మౌనిక, వాళ్ళకు ఏం కావాలో చూసుకో. పిల్లలకు నా బయట పని ఉన్నది, పోతా. సరేనండి. ఏవండి, చాయ్ తీసుకొచ్చిన. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మీరు తాగిరా అండి? అయ్యో, నేను తాగినండి. మాకు చాయ్ పెట్టుకుని రాదండి, మేము బ్యాచులర్స్. అయ్యో బాధపడకండి, రోజు నేనే పెట్టుకొస్తాం మీకు చాయ్. అవును గాని ఇంతకు మీ పేర్లు చెప్పలేదు. ఏం పేరు మీ పేరు? నా పేరు తిరుమల. తిరుపతి. నా పేరు వెంకటేష్. అగో మీ పేర్లు భలే ఉన్నాయి. సరే గాని ఇక్కడ నుంచి మీకు ఏమైనా అవసరం ఉంటే నన్ను అడగండి, సరేనా? ఇబ్బంది పడకండి. సరే అండి. అరే ఆంటీ వస్తుందిరా, మస్తుందిరా ఆంటీ కదా. ఇక మీరు మారర్రా. ఇవన్నీ ఎప్పుడు గింతే గింతే టేస్ట్ లేదు మాలేదు. ఏమైందా? అవ్వతుడన్నా ఉచ్చ ఉయంగా చూసిందే.
నువ్వు కావాలని అది చూడాలని నువ్వు పోసినావు కదా. అవ్వతుడు అన్న నేను కావాలని చూడాలని నేను ఎందుకు పోతానే సాటుపోతే అయిపోతున్నా కదా. ఇంకెంత సాటుపోయింది గోడ సాటుకొచ్చి పోసిన పరువు అయింది. ఏమనుకుంటది ఏమోరా అన్న భయం అవుతుంది ఇప్పుడు ఎట్లనే. ఏం భయం అవుతుంది చూసింది ఆల్రెడీ దడుచుకున్నట్టున్నది. చెప్పండి ఏం చేస్తున్నావు దా. అమ్మతో నాన్న చూసి దడుచుకున్నట్టున్నది కానీ అన్న భయం అవుతుంది ఏదో చెయ్యర్రే. ఆంటీ ఓ ఆంటీ అంటే ఆంటీ ఏమైందంటీ? ఎందుకు అరిచినావు? ఏమైందా అంటే చెప్పు. ఓ పిల్లగా బాత్రూమ్ లో నీకు పోయడానికి ఇంకా బయట పోతానేంది? అబ్బా ఆంటీ ఎంత పని అయిపోయా. ఇక మామూలుగా లగ్గం అవుతుందో కాదు. నాకు ఇక లగ్గం కాదు కావచ్చు. నిజమే అంటే మామూనికి ఆ లగ్గం కాదు. అవురి నేను ఎవరికి చెప్పా. ఇగో ఆంటీ చూసిరు గాని మర్చిపోర్రి. నేను మర్చిపోతా గాని ఈ నుంచి మీరు పోర్రి. నాకు గుండెంత అగులు పుగులు అవుతుంది. నేను కొంచెం పడుకుంటా నాకు నిద్ర వస్తుంది. పాపం ఆంటీ ఎంత పని అయిపోయారా. నా చూసిన అయిపో. ఇక మీరు మారరారా? చూసింది అనుకుంటా. అన్నకు టేస్ట్ లేదురా. టేస్ట్ లేదు చూడడు మన చూడనియాడు కానీ నా జుట్టు అయిపో. అదృష్టం ఈయనేంది ఇంకా అత్తలేడు. ఆంటీ ఇంద్రా దీనికోసం వెతుకుతాంది. పోయి అడుగుదామారా. ఏమైందంటే ఏమో బాగా చూస్తారా ఇటు? అంకులు పొద్దులని వేయండు ఇంకా అత్తలేడు. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి కదా తేవాలే. నేనన్న పోయి తెద్దామనంటే మార్కెట్ బాగా దూరం ఉంది. కూరగాయలే కదా ఆంటీ మేము తీసుకొస్తాంది. ఇంతకు ఏం కూరగాయలు తీసుకురామంటావు? వంకాయలు పిల్లగా. ఓ వంకాయలా? పొడుగునే తీసుకురారి. ఎంత పొడుగు? ఓ పిల్లగా ఇంత పొడుగునే తీసుకురారి. వంకాయలే కదా ఆంటీ మేము పోయి తీసుకొస్తాం కానీ. ఇగో ఆంటీ అప్పుడు మీరు భయపడ్డారు కదా. మీరు భయపడ్డ కాడ కొన్ని పోయాలి. లేకపోతే అంకుల్ మీ మీద ఎక్కినప్పుడల్లా మీరు భయపడతారు. ఏంది నిజమా? అయితే నేను పైసలు ఇస్తా కోని తీసుకొచ్చి కోయర్రి. సరే ఆంటీ జల్దీ దేరి. సరే మేము కోసి వంట చేసినాక వెళ్తాము రారి. సరే పారా. అయ్యో బాగుతావు అంత సంవత్సరం లేవురా. నువ్వు అయినా నూనె పోసేదే పోతున్నా కడుకో. తిరుపతి ఉంటే మంచిగా అందుతుండే. కడుకో. పిల్లగా కూర మాత్రం సూపర్ ఉంది. అవునా? ఐ లవ్ యూ ఆంటీ. ఏంటిది? చిచ్చి సారీ ఆంటీ సారీ. అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ చిక్తే మంచిగా ఉంటది. ఏంది? అదేనండి ఐస్ క్రీమ్. సరే పోయి తేపోర్రి. సరే ఆంటీ తెద్దాం పారా. ఆయన చూస్తావు. తెచ్చిరా ఇయ్యండి. తొందరగా జీకూరి కారిపోతుంది. బా కమ్మ ఉంది.
మౌనిక నాకు పొలం కాడ పని ఉన్నది, నేను పొలం కాడ పోతా. సరేనండి. ఏ వెంకటేష్, ఏం చేస్తున్నావు? అబ్బా ప్లీజ్ ఆంటీ, మీరంటే నాకు చాలా ఇష్టం, కాదనకండి ప్లీజ్. అప్పని బాంచనే ఫస్ట్ ఇటు పట్టుకున్నాడుగా. ఆంటీ ఆంటీ మీరంటే నాకు చాలా ఇష్టం ఆంటీ, ప్లీజ్ కావాలకండి నన్ను కూడా ప్లీజ్. లేదంటే మన మాటలు అస్సలు నమ్మకూరి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. లేదు లేదంటే మీరంటే నాకు చాలా ఇష్టం. లేదంటే మన మాటలు నమ్మకూరండి. అయ్యో వాడి మాటలు నమ్మకూరండి. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ మీకు ఏమైందిరా? అబ్బా ఆంటీ గట్లా అనకూర్రి, మీకు దండం పెడతా ఆంటీ. అబ్బా ప్లీజ్ ఆంటీ గట్లా అనకూర్రి. అబ్బా ఆంటీ ఆడు దండం పెడతాడు, నేను కాలే మొక్కుతానా, నన్ను మాత్రం విడిచిపెట్టద్దు మీరు. అబ్బా ఆంటీ ఫస్ట్ వదిలిపెట్టురా, నేను చెప్తా. వదలండి. నన్ను ముందుగల్లా ఎవరు టచ్ చేసిరో వాళ్ళంటే నాకు ఇష్టం. లోపలికి రా. అరే తిరుమల్ అన్నా ఈయన ఉండరు, ఒక్క నిమిషం కూడా ఉండా, నేను వెళ్ళిపోతా. వేరే రూమ్ లో ఉంటా నేను, మీరు చేసే ఏదో పనులకి నేను ఇక్కడ ఉండా. అన్నా వాళ్ళు వచ్చినాక వానికి ఎప్పుడు నేను కూడా వస్తాను. ఏ నాకు అని తెలియరా, నేనైతే వీక్తానా. నాకు అనవసరంగా ఛాన్స్ మిస్ అయ్యి నాకు కూడా ఉండబోతే అవుతుంది. అరే తిరుపతి అన్న వేణు, నేను కూడా పోతిగా. హే పోర్రా, నాకు గింత మంచి సుఖం ఉండంగా నేను ఎందుకు వస్తారా? పీకుర్రా, మీరు ఉంటే ఎంత లేకుంటే ఎంత. పోర్రే అవుతుందిరా, ఏదో రోజు మెత్తగా అవుతుంది, ఆగు బిడ్డ. చూసిన కాడికి మాసాలు కానీ పోరా. ఛాన్స్ అని చెప్పి వెంకటేష్, ఇంకెన్ని రోజులు ఇట్లా కలుసుకోవడం? మంచిగా మనం పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసిమెలిసి ఉండొచ్చు కదా. ఎవరు లేరుగా బయట, లోపల ఇట్లున్నారేం? వదినా, అన్నా, అన్నా, వదినా, వదినా. మా ఆడబిడ్డ వచ్చినట్టుంది. ఏంది మీ ఆడబిడ్డ వచ్చిందా? మరి ఇప్పుడు ఎట్లనే? నువ్వేం టెన్షన్ పడకు, నేను ఏదో ఒకటి కవర్ చేస్తా. పో జల్ది పో. ఏంది వదినా, తలుపు తీయడానికి ఇంతసేపు పట్టింది? గంత టెన్షన్ పడతానేంది? ఏం లేదు స్వప్న,
అసలు ఎవరినివా నువ్వు? బయటికి రా ఫస్ట్. స్వప్న, నువ్వు నోర్మి. అన్నయితే రాని నీ సంగతి చెప్తా. చెల్లె ఎప్పుడు వచ్చినవరా? పొద్దున్నే వచ్చిందే అన్న, కానీ వదిలేం చేస్తుందో తెలుసా? ఏం చేసిందిరా వదినే? వీంతోని వదిన లోపల కులుకుతాంది. వసే దుర్మార్గురాలా, ఎంత పని చేసినవే? అరే నిన్ను ఆగే అన్న, బాగా గొట్టగా సత్తాడు. వదిలన్నా, చచ్చిపోయి అట్టున్నాడు ఇంకాడు. అన్న ఎవడే ఈడు అసలు? ఛీ, మిమ్మల్ని నమ్మి రూమ్ రెంట్కి ఇస్తే గిరారా మీరు చేసే పని. మీలాంటి వాళ్ళు ఏవటి బ్యాచిలర్స్ కి రూమ్ ఇవ్వాలంటే భయపడతారా? అరే నువ్వు ఇంచి ఓరా ఫస్ట్. ఈ ఏరియాలో ఏమైనా కనబడ్డావు అనుకో, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీద. నువ్వు కూడా ఇక్కడికే పోవే. ఏమండి నన్ను క్షమించండి, ఇంకోసారి తప్పు అయ్యా, నన్ను క్షమించండి, ఇంకోసారి నే తప్పు అయ్యా. అన్నా ఈ ఒక్కసారి క్షమించే, తప్పైందంటుంది కదా. సరే చెల్లె లోపల తీసుకోపో. కావద్దు